ఏమన్నా వయసులో ఉన్న అమ్మాలనా చూడకపోతే నేను ఏదో పెద్ద లబలబలాడిపోతాను. ఏముంటుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఏమన్నా కిక్ వస్తుందా? ఏముంటుంది అతను చూడకపోతే? తాత్కాలిక ముఖ్యమంత్రి 5 ఏళ్ళ పాటు ఉంటాడు ముఖ్యమంత్రి. మరి ఆయన్ని కలవనీయలేదనే కదా మీ కోపం కూడా అక్కడ ఎక్కడా కాదని అంటారా? ఆ మాటను మీరు గట్టిగా కలవనీయలేదని కోపం కాదు. నేను ఆఫ్టర్ ఆల్ సీఎం అని చెప్పానా? అవును చెప్పి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అడిగినప్పుడు టైం ఇచ్చిన తర్వాత కలవకపోవటం అతను కుసంస్కారాన్ని తెలియజేస్తుంది అని చెప్పా. బాబు నేను కలవైపోయాను బాబు అని నేనేం బాధపడలా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వాట్ డస్ హి థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని అనుకున్నాను అంతే. అది తప్పితే వేరే ముఖ్యమంత్రి అంటే మీరు ఏమన్నా అది తప్పితే వేరే ఏ కారణాలు లేవా వైఎస్ఆర్ కాంగ్రెస్? నేను ప్రజలకు చేస్తున్న అన్యాయాల మీదే నాకు అతని మీద అతని ప్రభుత్వం మీద కోపం అంతే. అతను ఏదో బొచ్చులో నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నా కోపం దేనికి? ఏముంటుంది అందులో? నాకు కొంత టైం సేవ్ అయింది అనుకుంటా. ఏముంటుంది జగన్మోహన్ రెడ్డిని కలవకపోతే నాకు నేను ఓడద్దా? ఒక ఎంపీగా మీ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించారని అనుకుంటున్నారు ఇప్పటికీ? నేను ఒక ఎంపీగా కన్నా ఒక ప్రతిపక్ష పార్టీగానే నా బాధ్యత నేను నిర్వహించాను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ యాజ్ అన్ ఎంపీ, ఐ ప్లేడ్ ద రోల్ ఆఫ్ అన్ అపోజిషన్ పార్టీ. దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. Okay. It's not me who is telling. You go to the public and you ask. They will tell. ఒక సంవత్సరంన్నర పాటు ప్రతిపక్ష పాత్ర నేనే పోషించా. ఎలాగైనా దించేయాలి గవర్నమెంట్ ననే. ఈ ప్రభుత్వం ఉండకూడదని అదే అంటున్నా నేను అదే అన్నాను. దానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నారు. ఆయన లేరని నేను అన్నానా? మేము అందరం ఆయన నాయకత్వంలో పనిచేయడానికే ఉన్నాం. ఆయన ఉన్నారు. సో మీ వంతు పాత్ర అయితే దాంట్లో పోషించాను అన్నాను. ఎస్, ఫస్ట్ 1 year or 1.5 years. లాస్ట్ 1 year 1.5 year. లాస్ట్ 2 years కాదు. ఓకే, లాస్ట్ 2 years 2.5 years చంద్రబాబు గారు బాగా యాక్టివ్గా ఉన్నారు. నేను చెప్పేది వెరీ ఫస్ట్ 1 year 2019లో 2020 జనవరి నుంచి. అప్పుడు కరోనా కదా పెద్దగా. అవును, అందుకని అందరికీ రెస్ట్రిక్షన్లు ఉన్నాయి తిరగాలంటే. నేను ప్రతిరోజు మీడియాలో జరుగుతున్న చెప్పేవాడు. 3.5 సంవత్సరాలు వారానికి కనీసం 6 రోజుల పాటు డైలీ ఒక 1 hour అడ్రస్ చేసినోడు ఎవడన్నా ఉన్నాడా? ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నాడా ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్? అయితే జర్నలిస్ట్ ఆలోచించుకోండి. అంటే మీకు ఎంపీగా కొనసాగడంతో పాటుగా ఎంపీ కంటే ఇంకొంచెం పెద్ద పోస్ట్ ఏమన్నా కావాలన్న ఆలోచనతో మీరు ఎటువంటి ఆలోచన లేదు నాకు. లేదు, కేవలం జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పటమే నా లక్ష్యం తప్ప నాకు ఎటువంటి ఏదో పెద్ద మహానాయకుడు అయిపోవాలి అటువంటి ఆలోచనలు ఏమాత్రం లేవు. మరి ఇన్ని 4 ఏళ్లలో మీరు ఉన్నప్పుడు ఎంపీగా ప్రత్యేక హోదా అంశాన్ని మీరు ఎన్నిసార్లు ప్రస్తావించారు? రాష్ట్రానికి కావాలి, గత ప్రభుత్వ హయాంలో రాలేదు, ఈ ప్రభుత్వం అన్నా ఇవ్వాలి, ఈ ప్రభుత్వ హయాంలో అన్నా మాకు కావాలి అని చెప్పి గట్టిగా ఎన్నిసార్లు మీరు చెప్పగలిగారు? అది చెప్పాల్సింది ఎవరు? ఎంపీగా మీది కూడా బాధ్యత కదా. జగన్మోహన్ రెడ్డి అదే ప్లాట్ఫామ్ మీద ఎన్నికయ్యాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. అది ఒక ఎంపీ పార్లమెంట్లో అడిగితే ఇచ్చేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ దానికి సంబంధించి చేసింది కదా. ఏం చేసింది? తీర్మానం చేసి ఏం చేసింది? తీర్మానం వాళ్ళకి 270 సీట్లు రావనుకున్నాను, ఇప్పుడు మన మాట వింటలేదు, ఏం చేస్తాం అని చెప్పి ఏడు మొహం పెట్టి నంగనాసి కౌరులు చెప్పడం తప్ప ఏం చేశారు? పార్లమెంట్లో ఎప్పుడైనా ప్లేకార్డ్ పట్టుకున్నారా? కావాలని నన్ను డిస్క్వాలిఫై చేయాలని ఒకసారి ప్లేకార్డు 2 సార్లు పట్టుకున్నారు తప్ప స్పెషల్ స్టాటస్ కోసం ఎప్పుడు ప్లేకార్డ్ పట్టుకోలేదా పార్లమెంట్లో? మీరు పట్టుకోలేదుగా. నేను ఎలా పట్టుకుంటానా? ఒక పార్టీ పట్టుకోవాలి. అది నేను ఎలా పట్టుకుంటా? ఆ పార్టీకి సంబంధించిన ఎంపీని మీరు కాదు కదా. అది పార్టీ, మా పార్టీ లీడర్ చెప్పాలి. లీడర్ చెప్పకుండా పార్లమెంట్లో ఒకడేళ్ళు పట్టుకోవడానికి లేదు. ఐ కాంట్ గో. పార్లమెంట్ లోపల మార్చడానికి లేదు. పార్లమెంట్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్లు ఉంటాయి. అఫీషియల్గా నేను ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నా, అఫీషియల్గా, అన్అఫీషియల్గా లేను. బట్ అఫీషియల్గా పార్లమెంట్లో కూర్చున్నప్పుడు అలా 10 మంది పట్టుకుంటే 11వాడిగా నేను పట్టుకోగలను తప్ప పార్టీ ఆదేశించకుండా పార్లమెంట్లో ఎవడ ఏది పడితే అది చేయడానికి లేదు. పోనీ మీకు బీజేపీకి సంబంధించి చాలామంది పెద్దవాళ్ళతో మీకు బాగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏనాడు కూడా ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్ కన్న విషయాన్ని మీరు ఎప్పుడన్నా ప్రస్తావించారా వాళ్ళ దగ్గర? ఎన్నోసార్లు మాట్లాడా. ఎక్కడ అవరోధం ఎక్కడ ఏర్పడుతుందని అంటారు? ఇప్పుడు రేపు అంటే నేను ఇంత దాని మీద అడగడానికి కారణం 2024 ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశంతోనే ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, జై భారత్ నేషనల్ పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా అదే అంశం మీద సిగ్నేచర్ స్టూడియోస్తో మాట్లాడుతూ కూడా చెప్పారు. ఆయన మా ప్రత్యేక నినాదం అదే అని చెప్పి. అవునండి, రేపు జై భారత్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ
ఎంపీలు అందరూ వెళ్ళి అక్కడ ఫైట్ చేయమనండి. సో మీరు ఆ పార్టీలో భాగస్వామ్యం కాదలుచుకోలేదు వాళ్ళతో పాటు? డెఫినెట్గా కాదు, డెఫినెట్గా కాదు. సో దీన్ని బట్టి మీ మాటలు అర్థమవుతుంది మీరు టీడీపీ నుంచి మళ్ళీ పోటీ చేస్తారనేది. ఆ కూటమి నుంచి. ఆ కూటమిని కలిపే ప్రయత్నం కూడా మీ చేతుల ద్వారానే బాగా జరిగిందనే విషయం తెలుస్తోంది. నిజమేనా? పాక్షికంగా నిజమే. నర్సాపురం నుంచే పోటీ చేస్తారని అనుకోవచ్చా? నర్సాపురం నుంచే పోటీ చేస్తాము. కానీ ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? 4.5 ఏళ్ళుగా ఆ ప్రాంతానికి వెళ్ళాలా? ఆ ప్రాంత ప్రజలు, మీరు ఆ ప్రాంతంలో చాలా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి, కానీ దాని గురించి ఏనాడు కూడా మీరు... నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలా, ప్రాంతం నాతో ఉంది. ప్రాంత ప్రజలంతా మీతోనే ఉన్నారు. షూర్. ఆ అన్ని మండలాలకు సంబంధించిన ప్రజలతో కూడా మీరు ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నారు రెగ్యులర్గా. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన అభ్యర్థిని నుంచోబెడితే మీరు ఇచ్చే నినాదం పీక్కోరా అంటారు. అలాగా? అంతేనా? జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఏం చేసేది లేదు.